సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. విష్ణు సహస్రనామంలో 34వ శ్లోకం. ఇష్టో విశిష్ట శిష్టేష్టి శిఖండి నహుషో వృషః క్రోధ క్రోధకర్త విశ్వబాహుర్మహీధరః. ఇది శ్లోకం. మొట్టమొదటి నామం ఇష్టః. ఇష్టః అంటే అందరికీ ఇష్టుడు, అందరికీ ఇష్టమైనటువంటి వాడు. ఎంతమంది ఎన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి కోట్ల మంది ఆయన ఇష్టపడుతున్నారు కదండి. కాబట్టి ఇష్టః. పరమానందాత్మకత్వేన ప్రియః యజ్ఞేన పూజితవా ఇష్టః అన్నారు. శంకర భాష్యం ఇంకో మాట కూడా చెప్పింది. పరమానంద స్వరూపుడు గనుక ఆయనంటే అందరికీ ఇష్టం. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడంటే అందరికీ ఇష్టమే కదండి. మన బంధువర్గంలో కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటూ సడగకుండా, ఏడవకుండా, గోడ పెట్టకుండా, హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి వాళ్ళు వస్తే ఎప్పుడు వస్తారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు అందరికీ ఇష్టమే. నువ్వు ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందంగా ఉంచగలిగితే నువ్వంటే అందరూ ఇష్టపడతారు. అంతేగాని నువ్వు ఏడుస్తూ 10 మందిని ఏడిపిస్తూ అలాంటి వాళ్ళని దగ్గర రానియరు. తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు, అందరినీ తామేడిస్తూ ఏడిపిస్తారు ఎందరిని అన్నారు. కాబట్టి అలా ఉండకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి వాళ్ళంటే అందరికీ ఇష్టమే. కాబట్టి పరమానంద స్వరూపుడే కాబట్టి ఆయన ఇష్ట స్వరూపుడు, అందరికీ ఇష్టుడు. ఇంకో ఇష్ట అనేటువంటి శబ్దానికి యజ్ఞములు కూడా అంటారు. ఇష్టి అని సోమయాగం దాకా కూడా అక్కర్లేదు. అగ్నిష్టోమం, ప్రథమాగ్నిష్టోమం అంటారు. ప్రథమాగ్నిష్టోమం చేసినటువంటి వారు అంటే వేదమంతా పూర్తి చేసిన తర్వాత హోమం, హవిస్సులు చేస్తుంటారు, యాగాలు. వాటిని అందులో మొట్టమొదటిది అగ్నిష్టోమ యాగం అంటారు. ఈ ప్రథమ అగ్నిష్టోమ యాగం చేసిన వాళ్ళు కూడా నిజానికి వేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా చేయాలి. కనీసం వాళ్ళన్నా చేస్తున్నారు ఇప్పుడు. ఇష్టి అని చేస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి. దర్శేష్టి అంటారు అమావాస్యకి చేసేదాన్ని. పౌర్ణమి నాడు చేసేదాన్ని పౌర్ణమాసేష్టి అంటారు. అలాగే నీరుడు పశుమందేష్టి, జ్యోతిష్టోమేష్టి, అలాగే ఈ రకరకాల ఇష్టులు ఉన్నాయి. ఈ ఇష్టులన్నీ చేసేటువంటి వాళ్ళు వేద మంత్రములతో హవిస్ భాగాలను సమర్పిస్తారు. అందుకని ఆ ఇష్టు చేసేటువంటి వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. అటువంటి వారిని చాలా ఇష్టపడతాడు. అటువంటి వాళ్ళు శిష్టులు. కాబట్టి ఆ శిష్టుల యందు ఇష్టుడుగా ఉంటాడు గనక ఆ ఇష్టి నువ్వు చేయలేకపోయినా చేసేవాళ్ళని సహకరించు అన్నారు. అందుకనే అంటే యజ్ఞముతో పూజించేటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆయన యజ్ఞములచే పూజించబడేటువంటి వాడు గనక ఇష్టుడు అన్నారు. ఇష్టుల ద్వారా పూజిస్తారు గనక ఇష్టుడు అన్నారు. రామచంద్రమూర్తి అందరికీ ఇష్టుడే. చివరికి మారీచుడు కూడా రాముణ్ణి చూసి, ఆ ముగ్ధ మనోహర సౌందర్య రూపాన్ని చూసి ముగ్ధుడైపోయి తర్వాత రావణుడితో చెప్తాడు, అప్పుడు చూసిన రూపమయ్యా, ఇప్పటికి కూడా ఇంకా నా మనసులోంచి ఆ రూపం చెదరలేదు. అంతటి సుకుమార సౌందర్య రూపం ఆయనది, ఆ ముగ్ధ మనోహర రూపం అని. అందుకని ఇష్టం, ఆయనంటే అందరికీ ఇష్టం. మందారమూలే మదనాభిరామం బింబాదర పూరిత వేణునాళం గోగోపజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం అని కృష్ణుడిని స్తోత్రం చేస్తూ ఆయన యొక్క యమునా తీరంలో మందార వృక్షం మొదట్లో ఉన్నట్టు ఆయన. అందుకని మందారమూలే మదనాభిరామం అన్నారు. అంటే మన్మధుడి వలె సుందర స్వరూపమైనటువంటి వాడు. కాబట్టి ఆయన శ్రేయాన్ దవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరం తపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నాడు.
అంటే జ్ఞానయజ్ఞము అన్నిటిలోకి ఉత్కృష్టమైనటువంటిది. ద్రవ్యయజ్ఞ, జ్ఞానయజ్ఞ, యోగయజ్ఞ తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ అంటాడు. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ, యోగయజ్ఞ తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ అంటాడు. ఇవన్నీ యజ్ఞాలు, వీటిలో జ్ఞానయజ్ఞం విశేషమైనటువంటిది. అందుకని యజ్ఞో వై విష్ణు అన్న కారణం అదనమాట. తర్వాత అంటే శిష్టో చదివేటప్పుడు శిష్టో విశిష్ట శిష్టేష్ట అని చదువుతారు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ నామం విశిష్ట కాదు, అవిశిష్ట. శిష్టో అవిశిష్ట అని చదవరు. శిష్టో విశిష్ట శిష్టేష్టి అని చదివేస్తారు. నామం ఇక్కడ అవిశిష్ట నామం. అంటే ఆయన వేరుగా లేడు, అందరిలో అంతర్యామిగానే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి. అదృశ్య రూపంలో ఉన్నాడు, కనబడకుండా ఉన్నాడు, కానీ వేరుగా లేడు. అందరిలో ఆత్మ పరమాత్మ రూపంలో ఆత్మయందే నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి అవిశిష్ట, సర్వేషాం అంతర్యామిత్వేన అవిశిష్ట అంటుంది శంకర భాష్యం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంతం అంటాడు భగవద్గీతలో. సమస్త భూతముల యందు ఉంటూ వేరుగా లేకుండానే ఉన్నాను. కాబట్టి అవిశిష్ట అంటే శరీరం నశిస్తూ ఉంటుంది, తాను మాత్రం నశించకుండా అలాగే ఉంటూ ఉంటాడు. కాబట్టి అవిశిష్ట. తర్వాత నామం శిష్టేష్ట. శిష్ట ప్లస్ ఇష్ట ఈజ్ ఈక్వల్ టు శిష్టేష్ట. సంధిలో తేలిగ్గా తెలిసి అర్థమైపోతుంది మనకి. శిష్టానాం విదిషామిష్ట శిష్టై ఇష్ట పూజిత ఇతివా శిష్టేష్ట. అంటే శిష్టజనులకు ఇష్టుడైనటువంటి వాడు, వారిచే పూజింపబడేటువంటి వాడు, కాబట్టి శిష్టేష్ట. శిష్టులంటే ఎవరు ముందు అది తెలియాలిగా మనకి. వేదాది విద్యలు అభ్యసించి విహిత కర్మలను ఆచరించేటువంటి వారు శిష్టులు. మనకి భారతంలో శిష్టులంటే ఎవరో చెప్తుంది ఒక పర్వం. అరణ్య పర్వంలో ఒక శ్లోకం వస్తుంది. దానంబు సత్యంబు తపము యజ్ఞము ఆర్జవము కామలోభాది వర్జనంబు గురుజన శుశ్రూష క్రోధరాహిత్యము దమము సంతోష మధ్య నిరతి డాంబికత్వము లేమి దైన్యంబు వెరయమి యనసూయ యనహం క్రియా విముక్తి యుక్తి దళపంగ అనాద్యమై తనరు ధర్మమే ఎప్పుడు కొనియాట నాస్తిక గోష్ఠ జనమి. అంటే దానము, సత్యము, తపము, యజ్ఞము, ఆర్జవము. ఆర్జవము అంటే సే వాట్ యు డూ వాట్ యు సే. అది ఆర్జవం అంటే. కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం మహాత్మనః అన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ దాన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి లేకుండా ఉండాలి. దానం చేస్తాను కానీ అసత్యం పలుకుతాను, దానం చేస్తాను సత్యం పలుకుతాను కానీ ఆర్జవమును పాటించను, దానం చేస్తాను సత్యం పలుకుతాను ఆర్జవం పాటిస్తాను కానీ గురుజన శుశ్రూషలు చెయ్యను, దానం చేస్తాను సత్యం పలుకుతాను ఆర్జవం పాటిస్తాను, తపం చేస్తాను యజ్ఞం చేస్తాను గురుజన శుశ్రూష చేస్తాను కానీ కోపంతో ఉంటాను, కోపాన్ని తగ్గించుకోను, క్రోధరాహిత్యం లేకుండా ఉండను అంటే వీళ్ళందరూ శిష్టులు కాదు అన్నారు. ఈ లక్షణాలు ఏమున్నా సరే శిష్టులు కాదు. కాబట్టి శిష్టాచారము అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు ఏమి ఆచరిస్తున్నారో వాళ్ళని ఆచరించమన్నారు. విశిష్ట వ్యక్తులు అని సమాజంలో వేరే ఉంటారు.
వాళ్ళకి ఆ వైశిష్ట్యము వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉత్కృష్టమైనటువంటి స్థితులు సాధించడం వల్ల వైశిష్ట్యం వస్తుంది. కానీ వాళ్ళు చెప్పింది చేయడము, వాళ్ళు చేసింది చేయడము కాదయ్యా. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని చేయి. అందుకనే శిష్ట రక్షణ కోసం నారాయణునంతటి వాడు దిగి దశావతారాలు అవతరించాడు. నీకోసం భగవంతుడు దిగి వస్తాడు నువ్వు శిష్టాచారంలో ఉంటే గనక. శిష్టాచారం అంటే ఏమిటి? డంబో దర్పో విమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అన్నాడు. ఈ లక్షణాలు లేకుండా ఉండు. డంబం ప్రదర్శించకు, దర్పాన్ని చూపించకు, దురభిమానం కలిగి ఉండకు, కోపం కలిగి ఉండకు, పౌరుషాన్ని ప్రదర్శించకు. అజ్ఞానంతో ఇవన్నీ కూడా వస్తాయ్యా, వీటిని దూరం పెట్టు అన్నారు. ఇవి లేనటువంటి వాళ్ళంటే వాళ్ళు శిష్టులు. వాళ్ళచే ఇష్టపడేటువంటి వాడు నారాయణుడు. వాళ్ళంటే ఆయనకి ఇష్టం గనక వాళ్ళ కోసం అవతారాలు ధరించి మరి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. సాధువులు ఎవరు అంటే శిష్టులు, శిష్టాచారాన్ని పాటించేటువంటి వాళ్ళు. కాబట్టి సత్యము ధర్మము ఈ రెండిటిని పాటించేటువంటి వాళ్లే శిష్టులండి. ఈ సత్యధర్మాలు ఎప్పుడు వదిలిపెట్టకూడదు. తర్వాత నామం శిఖండి. శిఖండ కలాపోలంకారోస్యేతి శిఖండి గోపవేషధర అంటుంది శంకర భాష్యం. నెమలి పింఛాన్ని అలంకారంగా పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి శిఖండి. శిఖిపించమౌళి అంటుంటాం. వనమాలి శిఖిపించమౌళి. ఇంకో మాట కూడా చెప్పారు. శిఖండి అంటే తేజస్వరూపము కలిగినటువంటి వాడు. ఆ తేజస్సు కూడా ఆకర్షణీయమైనటువంటి తేజస్సు, మామూలు తేజస్సు కాదు. అందుకని ఏమన్నారంటే ఇంద్రధనస్సు శిఖండి అన్నారు. ఇంద్రధనస్సులో మీకు రెయిన్బో, ఇంద్రధనస్సు అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్ అంటాం. ఈ అన్ని రంగులు ఉంటాయి. 7 రంగుల ఇంద్రధనస్సు అని. సప్త సప్తిర్మరీచిమాన్ అని ఆదిత్య హృదయంలో మనం చెప్పుకుంటాం. సూర్యుడి నుంచి వచ్చేటువంటివి 7 రంగులే. మరీచికలు అంటే కిరణాలు. ఆ కిరణాలు 7 రంగులు అంటే 7. మనం సైన్స్లోకి వెళ్ళామంటే మళ్ళీ మనకి దీని ఒక్కొక్క దానికి 380 నానోమీటర్స్ నుంచి 420 నానోమీటర్స్ లోపల ఉంటుంది. విబ్జిఆర్ అనేటువంటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ స్పెక్ట్రమ్ మీద మనం కనుక రేడియేషన్ కనుక ఆ వాల్యూస్ చూసామంటే దాని వేవ్ లెన్స్ 380 నానోమీటర్స్ నుంచి 420 నానోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేటువంటివి విబ్జిఆర్. ఈ విబ్జిఆర్ అంతా కలిపి ఆకర్షణీయమైనటువంటి శిఖండి రూపంలో ఉంటుంది. ఇంద్రధనస్సు అన్నారు దాన్ని, అందుకని శిఖండి అంటే. అధర్వణ వేదం శిఖండికి ఇంకో అర్థం చెప్పింది. అనేకమైనటువంటి అస్త్రములు కలిగినటువంటి ధనస్సు అన్నది శిఖండి అంటే. అంటే వేరు వేరు అస్త్రాలు. రామచంద్రమూర్తి కోదండపాణి ఆయన, పరమేశ్వరుడు పినాకపాణి. వీళ్ళ ధనస్సులన్నీ కూడా ఏ రకమైన అస్త్రాన్నైనా సంధించగల శక్తి కలిగినటువంటివి. అవి ధరించినటువంటి వాళ్ళు కనుక శిఖండి. ఏకో దేవ శివోవా కేశవోవా. కాబట్టి అందులో తేడా చూడకూడదు మనం. వేలాది శత్రువులను హతమార్చి వందలాది అస్త్రములను ప్రయోగించి రామచంద్రమూర్తి మనకి యుద్ధకాండలో వివరిస్తారు వాల్మీకి మహర్షి, రాక్షస సంహారం చేశారు అని. కాబట్టి అది ధరించినటువంటి వాడు కనుక సమస్త మానవాళికి దుఃఖనాశన చేసేటువంటి వాడు కనుక ఆ పరమాత్మ ఆయన శిఖండి అన్నారు. నహుష తర్వాత నామం. యతో నహ్యతి భూతాని మాయయో అతో నహుష. ఎవరైతే సమస్త భూతములను మాయతో నహ్యతి అంటే బంధించేటువంటి వాడో అతను నహుష. పశుపతి అంటుంటారు పరమేశ్వరుణ్ణి. ఈ పశువులందరికీ పతి ఆయన. మానవుడు కూడా జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యులు వారు.
2 కాళ్ళ జంతువులం మనం. అవన్నీ 4 కాళ్ళు అయితే మనకి 2 కాళ్ళు. కాబట్టి 2 కాళ్ళ జంతువులు కూడా ఈ జంతువులన్నింటినీ మాయతే బంధించేటువంటి వాడు గనక నహుషః. అందుకనే మమ మాయ దురత్యయ అన్నాడు. ఈ మాయ తప్పించుకోలేవు. సంకెళ్ళు వేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి తీస్తే తప్ప అది తీసుకోలేడు కదా. ఎవరు వేశారో వాళ్ళే తీయాలి. కాబట్టి ఈ మాయ వేసింది ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మనే తీయగలడు కానీ వేరే వాళ్ళు తీయలేరు. కాబట్టి బంధించేటువంటి వాడు దేంతో బంధిస్తాడు అంటే మాయతో బంధిస్తాడు. నహుష చక్రవర్తి అని మనకు ఒక కథ వస్తుంది. ఆయన 100 యజ్ఞాలు చేశాడు. చేసి ఇంద్ర పదవిని పొందుతాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ మనకి. సత్కర్మకు తగినటువంటి ఫలాలు పొందాడు ఆయన. ఇంద్ర పదవి వచ్చేసింది. సో ఇంద్రుడైపోయాడు. ఇక నాకు తిరుగులేదనుకున్నాడు. అహంకారం వచ్చేసింది మనిషికి. భగవంతుడికి మనుషులకు తేడా ఎక్కడుంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఆయన మాయచే బంధించగల సమర్థుడు గనక ఆయనకి ఇటువంటివి రావు. ఆయన ఏం చేయగలిగినా ఆయనకు అహంకారం అనేది ఉండదు. కానీ నహుష చక్రవర్తికి అహంకారం వచ్చేసింది. ఆ అహంకారం వల్ల పతనమైపోతాడు. సప్త ఋషులచే పల్లకి మోయబడ్డ పల్లకీలో నా దగ్గరకు వస్తే నిన్ను దగ్గర రాణిస్తానంటుంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారో మతీయ విచిత్ర కశ్యత్వం కహ కుతాయాత కోమే తాత కజిత భ్రాత అని శంకర భగవత్పాదులు వారు అందుకే అంటారు. ఎందుకయ్యా మాయలో పడతావు? అంతటి వాడికి కూడా అహంకారం వచ్చి మాయలో పడి సప్తర్షి మహర్షుల్ని మోయమని చెప్పి పల్లకి వాళ్ళు మోస్తూ ఉంటే ఆలస్యం అయిపోతోందని అగస్త్య మహామునంతటి వాడిని కాలుతో తంతాడు. ఆయనకి కోపం వచ్చి శాపమిస్తాడు. నీకు అంత తొందరగా ఉందే, అయితే నువ్వు పాము అయిపో, మెల్లగా ఉంటుంది అది అని. అక్కడి నుంచి పాము కొండ చిలువ అవుతాడు. అదో కథ మనకి. కాబట్టి అహంకారం పనికిరాదు. నహుషః మాయతో పడితే బంధిస్తూ ఉంటాడు అలాగ ఆయన స్వామి. కాబట్టి నహుషః. తర్వాత వృషః. వృషః అనే శబ్దానికి వర్షమును కురిపించేటువంటి వాడు. కామానాం వర్షణాత్ వృషః అన్నారు శంకర భాష్యంలో. అంటే కోరికలు అనేటువంటి వర్షాన్ని కురిపిస్తాడు ఆయన. ఇది చూడండి ఎంత తమాషాగా ఉందో. అక్కడే మాయ. కోరిక కలిగేది ఎక్కడ? మనిషికే కలుగుతోంది. ఎలా కలుగుతోంది? మాయ వల్ల కలుగుతోంది. ఈ మాయ ఎక్కడిది? ఆయన పెట్టిన మాయ. కాబట్టి ఆయన పెట్టిన మాయలో ఆయనే మనకి కోరికలు కలిగించి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మనతో పనిచేయించి సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు కనుక వృషః అన్నారు. భారతంలో వృష శబ్దానికి ధర్మము అని చెప్పారు. ధర్మస్వరూపుడుగా ఆయన ఉంటాడు గనక వృషః అన్నారు. ధర్మమే పరమాత్మ స్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ అన్నారు. కాబట్టి ధర్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు గనక వృషః. కోరికలనే వర్షాలతో పాటు భూమి అంతటికి కూడా సస్యశ్యామలం చేసేటువంటి జలములనేటువంటి వర్షాలను కురిపించేది కూడా ఆయనే గనక వృషః అన్నారు. సూర్యుడి రూపంలో సముద్రంలో నీరు నింగింపజేసుకొని మేఘాల్లో దాచిపెట్టి దాన్ని వర్షం రూపంలో మొత్తం భూమండలం అంతా కురిపిస్తున్నాడు గనక వృషః అన్నారు. కాబట్టి వృషః అంటే ధర్మము, వృషః అంటే వర్షము, వృషః అంటే కోరికల వర్షము. వృషః అనే దానికి ఇంకొక మాట కూడా చెప్పారు, అగ్ని అన్నారు. అంటే పవిత్రంగా ఉంటుంది కనుక అగ్ని. వృషః అంటే సూర్యుడు అని కూడా అన్నారు. ఇవన్నీ తానే ఉన్నాడు గనక వృషః. వృషో హి భగవాన్ ధర్మ స్మృతో లోకేషు భారత. వృషో హి భగవాన్ ధర్మ, భారతం చెప్పినటువంటి మాట. కాబట్టి ధర్మస్వరూపంగా ఉంటూ వృషః అనేటువంటి శబ్దానికి తగ్గట్టుగా ఉన్నాడు గనక ఆయన వృషః.